తెలంగాణ తెచ్చిన దీక్ష ఇది. దీక్షా దివాస్ యావత్తు తెలంగాణలో ఉద్యమ జ్వాలను రగిలించిన రోజు, దగాపడ్డ తెలంగాణకు పూరు బాటను చూపిన రోజు. ఉద్యమ నాయకుడిగా బీఆర్ఎస్ అధినేత నాడు పూరించిన సమర శంఖం స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేస్తుంది. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడు అన్న కేసీఆర్ నినాదం ఇప్పటికీ జనం మదిలో పదిలంగా ఉంది. పల్లె పల్లెన దండులా కదిలీలు. తెలంగాణ ముద్దుబిడ్డలు స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ వెంట నడిచిరు. 15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు 2009 నవంబర్ 29న ఆయన చేపట్టిన దీక్ష తెలంగాణ చరిత్రలో అజరామమై నిలిచింది. అదే దీక్షా దివాస్ స్ఫూర్తితో నేడు తెలంగాణ పునర్నిర్మాణానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూనుకున్నారు. విధ్వంసకర పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా మరో ఉద్యమానికి దీక్షా దివాస్ సాక్షిగా శ్రీకారం చుడుతున్నారని అంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. సో మొత్తానికి తెలంగాణ ఉద్యమంలో చెరగని సంతకం. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అంటూ 2009 నవంబర్ 29న దీక్షకు కూర్చున్న కేసీఆర్ ఆమరణ దీక్షతో కదిలిన తెలంగాణ ప్రాణాలు పరంగా పెట్టి తెచ్చుకున్న గెలుపు. నవంబర్ 29న ఏటా దీక్షా దివాస్ జరుపుకున్న బీఆర్ఎస్ దీక్షా దివాస్ పూర్తిగా తెలంగాణ పునర్నిర్మాణానికి పూనుకున్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం. మరో ఉద్యమానికి మొత్తానికి బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది అని చెప్పడానికి ఒక ప్రధానమైన ఘట్టం అని కూడా చెప్పవచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దీక్షా దివాస్ తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని దివాస్ ముందు ఆ తర్వాత చెప్పుకోవాల్సిందే. ఉద్యమాన్ని శిఖరాగ్రానికి స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్కే దక్కుతుంది. స్వరాష్ట్ర సాధన కోసం పులినోట్లో తలపెట్టినట్టుగా మరణం నా చివరి చరణం కాదు అన్నట్లుగా 11 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి యావత్తు తెలంగాణను ఉద్యమ బాట నడిపించారు. తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అంటూ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. ఇంటింటికి తెలంగాణ నిదానం పాకిపోయేలా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనే పటంలో తెలంగాణ చెయ్యెత్తి జైకొచ్చింది. ఆ 11 రోజులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా తెలంగాణమే. రాష్ట్ర ఏర్పాటుపై ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పనిసరి పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి తీసుకొచ్చారు కేసీఆర్. తన దీక్షతో 60 ఏళ్ల కలను నిజం చేసుకునేందుకు బలమైన పునాది వేశారు. అసలు దీక్ష వెనుక కారణాలు ఏంటి, దీనికి సంబంధించి కూడా ఇప్పటి జనరేషన్ అందరికీ కూడా తెలవాలి. హైదరాబాద్ నగరంలో పోలీసు ఉద్యోగాలలో స్థానికులకు రిజర్వేషన్లు లేకుండా చేసే 14F రద్దుకు డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దిపేటలో ఉద్యోగ గర్జన సభ నిర్వహించారు. 14Fను రద్దు చేయడానికి కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాలని, లేకుంటే కేసీఆర్ సచ్చుడు తెలంగాణ తెచ్చుడు అంటూ పిలుపునిచ్చాను. అవసరమైతే 14F రద్దు కోసం తాను ఆమరణ దీక్ష సిద్ధమేనని ఈ సభలో ప్రకటించారు. అయితే కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో 2009 నవంబర్ 29న సిద్దిపేట దగ్గరలోని రంగదాం పల్లిలో దీక్షకు సిద్ధమయ్యారు. అయితే కరీంనగర్లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి దీక్షా స్థలికి కేసీఆర్ బయలుదేరగా మానేరు బ్రిడ్జి సమీపంలో అలుగునూరు చౌరస్తాలో పోలీస్ బలగాలు రిజర్వ్డ్ పోలీస్ బెటాలియన్లు చుట్టుముట్టాయి. వాహనం నుంచి బలవంతంగా కేసీఆర్ను పోలీసులు దించేశారు. రోడ్డు మీదే ధర్నాకు దిగడంతో ఖమ్మం జైలుకు తరలించారు. ఆ జైల్లోనే తన దీక్షను కేసీఆర్ ప్రారంభించారు. ఆ దీక్షే తెలంగాణ యావత్తు ఏంది చూడండి, మొత్తం యావత్తు ధవనంలా వ్యాపించి మలిదశ ఉద్యమంలో కీలకమైంది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండడంతో అక్కడి నుంచి డిసెంబర్ 3న హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. ఎంతమంది చెప్పినా వినకుండా కేసీఆర్ దీక్షను కొనసాగించారు. మరో పక్కన తెలంగాణ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల నుంచి విశ్వవిద్యాలయ వరకు కూడా అందరూ ఉద్యమ బాట పట్టారు. వరుస బంధులతో జనజీవనం స్తంభించింది. బస్సులు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లాయర్లు, ఇంజనీర్లు, మేధావులు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇలా అందరూ ఒక్కటయ్యారు. కేంద్రంలో కదలిక మొదలైంది. రాష్ట్ర అసెంబ్లీలో 14F రద్దుకు తీర్మానం జరిగింది. డిసెంబర్ 7న అప్పటి ముఖ్యమంత్రి రోసయ్య అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమై డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటుకు సిద్ధమయ్యాయని ప్రకటించింది. నాటి హోంమంత్రి హోదాలో చిదంబరం తెలంగాణపై ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో 11 రోజుల ఆమరణ దీక్షను కేసీఆర్ విరమించారు. నిమ్స్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్, ప్రజా సంఘాల నేతలు, మేధావులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అసలు సిద్దిపేట దీక్ష కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో దీక్షా దివాస్ అసలు కథ ఇది. ఎందుకంటే ఇప్పటి జనరేషన్ కూడా తెలుసుకోవాలి. చాలా సింపుల్గా ఏమని చెప్తారు అంటే, బాబు మీది ఎక్కడ అంటే తెలంగాణ అని చెప్పేస్తారు అవలీలగా. కానీ ఆ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఒక్కొక్కరు ప్రాణాలను కూడా తృణప్రాయంగా వదిలిల్లు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి.
దాదాపుగా 1200 మంది విద్యార్థులు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం తమ ప్రాణాలు పోయినా పర్వాలేదు, వచ్చే జనరేషన్ ఈ తెలంగాణ బాగుపడితే చాలనుకొని తన కుటుంబాల కోసమో, స్నేహితుల కోసమో, బంధుగణ కోసమో, ఊరు కోసమో, లేకపోతే ఇంకా వాళ్ళ తల్లిదండ్రుల కోసమో, తోబుట్టుల కోసమో చావలే అన్న 1200 మంది విద్యార్థులు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో కాగడనై కదిలి రణరంగంగా సృష్టించి తెలంగాణ రాష్ట్రాన్ని తేవడానికి సంసిద్ధమైపోయారు. వాళ్ళు మానసికంగా నేను మరణించినా పర్వాలేదు, తెలంగాణ రాష్ట్రం వస్తే చాలనుకున్నారు. దాంట్లో భాగంగా కేసీఆర్ అనే వ్యక్తి మొదలుపెట్టిన దీక్ష దివాస్ ఇది 4 కోట్ల మందిని, తెలంగాణ ప్రాంత బిడ్డలని, ప్రతి ఇంటిలో ఉన్న బిడ్డను కూడా ఆలోచింపజేసి తెలంగాణ రాష్ట్రం వైపు, ఉద్యమం వైపు పరుగులు పెట్టించింది. ఏది స్ఫూర్తిగా, ఏది 4 కోట్ల తెలంగాణ ప్రజలను ఏకం చేసే దీక్ష చరిత్రలో నిలిచిపోయింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ సరికొత్త చరిత్రను సృష్టించారు. గాంధేయవాద పద్ధతిలో మరుపురాని ఉద్యమాన్ని నిర్మించి రాష్ట్రాన్ని సాధించారు. దీక్ష చేపట్టిన నవంబర్ 29వ రోజున ఏటా దీక్షా దివాస్గా బీఆర్ఎస్ జరుపుకుంటూ వస్తుంది. నేటితో దీక్షా దివాస్ 15 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఇప్పుడు ఆ దీక్షా దివాస్ని కేటీఆర్ స్ఫూర్తిగా తీసుకొని మరో నవ నిర్మాణాన్ని పూనుకున్నారని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏది కుదేలవుతున్న తెలంగాణకు దిక్సూచిగా దీక్షా దివాస్ చాటి చెప్పనున్నారని తెలిపాయి. రాష్ట్రంలో నేటి పరిస్థితులు కళ్ళకు గడుతూ వికాసం నుంచి వినాశనం వైపు రాష్ట్రం వెళ్తుందంటూ పునర్నిర్మాణం దీక్షగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారని అని అంటున్నారు. ఇక యావత్తు తెలంగాణలో మరో ఉద్యమ స్ఫూర్తిగా నింపేందుకు కేటీఆర్ అడుగులు వేస్తున్నారని, ఏ కరీంనగర్ వేదిక అయితే కేసీఆర్ దీక్షా దివాస్గా బయలుదేరారో అదే కరీంనగర్లో నేడు కేటీఆర్ దీక్షా దివాస్తో పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఈ రోజు నుంచి డిసెంబర్ 9 వరకు దీక్షా దివాస్ నిర్వహిస్తూ రాష్ట్రం కోల్పోయిన ప్రారంభాన్ని తిరిగి పొందేందుకు ఆచరణాత్మకంగా ప్రక్రియ మొదలు పెట్టనున్నారని అన్నారు. చివరి రోజు అంటే డిసెంబర్ 9న మెడ్చల్ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి దీక్షా దివాస్ కార్యక్రమాలకు ముగింపు పలకనున్నారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. మళ్ళీ తెలంగాణను ఒక్కటిగా నిలపడమే కేటీఆర్ లక్ష్యమని, అందరిలో మన తెలంగాణ అనే భావనను తీసుకొచ్చినందుకు తెలంగాణ దీక్షగా తీసుకుంటున్నారని క్యాడర్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది.